హాయ్ అండి. మనము ఈ మధ్య జస్ట్ లాస్ట్ 1 డే నుంచి న్యూస్‌లో మనము చూస్తున్నాం ఏంటంటే, విశాఖపట్నంలో ఎల్‌కేజీ స్టూడెంట్‌ని ఒక టీచర్ భయపెడతది హోంవర్క్ గురించి. హోంవర్క్ చేస్తావా లేదా అని గట్టిగా అడిగినా కొద్దీ ఆ బాబు భయపడుతూ చేస్తా, చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇంకా గట్టిగా అరుస్తది. ఆ భయపెట్టే విధానం ఏంటో అర్థం కాదు. బట్టలు తీస్తా అని చెప్పేసి భయపెట్టిస్తుందా మరి ఏమో తెలీదు గానీ, గుండె సదరడం తీయడము, బెల్ట్ తీయడము, అది ఈజ్ ద సిస్టమేటిక్ వేనా అది పిల్లల్ని చదివించడం అనేది? పిల్లోడు ఏ క్లాసు? ఎల్కేజీ. ఎల్కేజీ అంటే పేరెంట్స్ని వదిలిపెట్టి స్కూల్కి రావడమే గ్రేట్. అందులోనూ చదువుతావా చదవా, రాస్తావా రాయవా అంటే వెనుక ముందు రాస్తారు కదా. ఇప్పుడు ఈ ఒక్క రోజు అటు రాయకపోతే ఏమైనా కొంపలు మునిగేది ఉందా? ప్రాణం మళ్ళీ తిరిగి తీసుకురాగలవా? ప్రతిరోజు ఇలానే చేస్తున్నా. మాట్లాడే సెన్స్ ఉండాలి టీచర్కి ఎవరో కానీ. బుద్ధి అనేది ఏమన్నా ఇంకిత జ్ఞానం అనేది ఉంటే పిల్లల్ని అలా చదివించరు. ఇప్పుడు మీరు అనేది కరెక్టే. ఎట్లా పిల్లలు భయపెట్టద్దు చదువుతారా, పిల్లల్ని కొట్టంది వింటారా అంటే సబ్స్టిట్యూట్ నువ్వు చెప్పి ఇంకా వాస్తవం ఒప్పుకుంటుంది. ఎప్పుడు అది 1990స్లో, ఏది 1994లో, అంతకుముందు తర్వాత ఉన్నారు చూసినావా, వాళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు పిల్లల్ని ఎంత కొట్టినా కూడా, ఎంత కొడితే ఎంత క్రమశిక్షణ, పద్ధతి, చదువు, పెద్దలంటే గౌరవం, ఉపాధ్యాయులంటే గౌరవం అనేది నేర్చుకున్నారు. అదే సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతా అంటే నడవదు. ఓకేనా? సిస్టమ్ ఎలా అప్డేట్ అవుతుందో అలానే అప్డేట్ అవ్వాల్సిందే. ఆ రోజు అలా చదివిన పిల్లలు ఈరోజు అలా చదివిస్తే చదవరు. వాళ్ళు ఇప్పుడు బర్త్ నుంచే వాళ్ళు వేరు. చదువుకునే విధానం, ఉండే విధానం అనేది మారిపోయింది అప్పటికిప్పటికి. ఎల్కేజీ స్టూడెంట్కి అప్పట్లాగా కొట్టి చెప్తా, తిట్టి చెప్తా, ఉరికిచ్చి చెప్తా అంటే అయ్యే రోజులు కాదు ఇవి. వాళ్ళకు చెప్పే విధానంగా చెప్పాలి. పిల్లోడు గుండెలు ఇప్పడం, బెల్ట్ తీయడం, హోంవర్క్ చేస్తావా లేదా అని చెప్పేసి అని చెంప మీద కొడితే ఆడొక్కసారి భయపడి గుండె పోటుతో చనిపోయినాడు. హార్ట్ అయిపోయింది. ఇక అది ఎంత ఆ పసిగుండె ఎంతని భరిస్తుంది? సెన్స్ ఉందా? ఆడదానివి అంటే బాగుండదు, మాట్లాడితే మళ్ళీ పెద్ద విమర్శలు. పసి ప్రాణం నువ్వు తీసుకురాగలవా? ఆ బాధ నీకు తెలియదు, కన్నా తల్లిదండ్రులకు తెలుస్తుంది. కన్నా తల్లిదండ్రులు కూడా సరే పిల్లలు ఎంత గమనించినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సరే వాళ్ళ ఉద్యోగం కోసం అని చెప్పేసి పిల్లల్ని చిన్న వయసులో కూడా ఈ మధ్యలో స్కూల్లో వదిలిపెడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. బట్ ఇప్పుడు ఈడు బ్రతకాలంటే వాళ్ళు పని చేయాలంటే ఇటు స్కూల్కి రావాలి. ఇటు స్కూల్కి వస్తే వాళ్ళని కాదు మీ దగ్గర పంపిస్తున్నారంటే ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అదే ఫీజు లేట్ అయితే మాత్రం అవుతారా? ఆగారు కదా. ఫీజు అయితే వసూలు చేస్తారు కదా. వాళ్ళేమని వచ్చి మా బాబుని కొట్టండి, తిట్టండి, తిట్టి చదివించు అని చెప్పినారా? లేదు కదా. అది ఎంత భయపడుతున్నాడు పిల్లోడు. ఆ వీడియో చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. సెన్స్ ఉందా? ఆడదాని భయం ఉండి మీ ఇంట్లో పిల్లల్ని అట్లా పెంచుతావా? కొట్టి తిట్టి ఆడ చచ్చిపోతే నువ్వు ఇలానే ఫీల్ అవుతావా? పిల్లోడండి, ఎల్కేజీ స్టూడెంట్. అటు భయపడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే కొంచెమైనా సర్లే హోంవర్క్ ఈరోజు చదవకపోతే రేపు చేస్తాలే, ఈరోజు చదవకపోతే రేపు చదువుకుంటాలే అని అర్థం చేసుకునే తెలివి లేదు నీకు. ఆ వీడియో చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. పిల్లోడు అకస్మాత్ కుప్ప కూలిపోయినాడు పాపం. ఆ బాధ నువ్వు తీర్చగలవా? పోయిన ప్రాణం నువ్వు తీసుకురాగలవా? తల్లిదండ్రుల బాధ నువ్వు తీర్చగలవా? తీర్చలేవు కదా. ఈజ్ దిస్ ద వే యు ఆర్ టీచింగ్ లెసన్స్ అండ్ క్లాసెస్ టు ద స్టూడెంట్స్? అది పద్ధతేనా? ఒకప్పుడు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళండి. ఇట్లా ఈ చేయలే ఈ మంటలు అంటారు కదా, అప్పుడు కొట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎంత కొట్టినా అంత బలంగా తయారయ్యే రోజులు అవి. ఇప్పుడు అలా కొడితే చూసారు కదా నల్గొండలో ఏం జరిగిందో. ఇద్దరు స్టూడెంట్స్ కలిపి మేడంకి ఏం చేశారు? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రతి విషయాన్ని చెప్తే డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు. ఓకేనా? వాళ్ళ ట్రాక్లోనే మనం ఉండి వాళ్ళని సెట్ చేయాలి. ఆ పిల్లోడు అరుస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ వీడియో చేస్తుంటే నాకు ఆ వీడియోనే నాకు ఆ మైండ్లో తిరుగుతుంది. ఆ పిల్లోడు ఏడవడము, ఆడు ఆడు పడిపోతుండే నీ ఒళ్ళోనే పడిపోయినాడు. చెప్పు, నీ ఒళ్ళు పడిపోతుంటాడు. చనిపోయిన క్షణం కూడా నీ ఒళ్ళోనే పడుకున్నాడు ఆడు. ఏంది? నువ్వు బాధపడతావు. ఇప్పుడు నువ్వు ఏదో అయ్యో నా వల్ల జరిగిందని నువ్వు ఎంత అనుకుంటే ఏం లాభమో? హోంవర్క్ ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు, ఈరోజు అవ్వకపోతే రేపు చదువుతాడు. చదివిన ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వు అంత తీసుమరకని చదివి నువ్వు అయితే మళ్ళీ చివరికి ఇక్కడే కదా. ఎంత చదివినా ఎవరి స్టేజ్లో ఉండాల్సింది వాళ్ళు అక్కడే ఉంటారు కదా. చదివిన వాళ్ళందరూ ప్రయోజకులు అయినారా? చదివిన వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్నారా? చదివిన వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళకు ఉండే లోకజ్ఞానం వేరు. ఇంకా చదివిన వాళ్ళకంటే పోలిస్తే చదివిన వాళ్ళ లోకజ్ఞానం ఇంకా హై రేంజ్లో ఉంటుంది. అది తల్లిదండ్రులు కూడా
ప్లే స్కూల్, కిడ్స్ స్కూల్ అని ఏదైతే చిన్న చిన్న పంపిస్తున్నామో ఎర్లీ ఏజ్లో, ఆ ఎర్లీ ఏజ్లో కూడా పంపించడం మానేయండి. ఏదో పేరెంట్స్కి జాబ్ ఉందని చెప్పేసి అని, ఆ జాబ్ చూసుకోవాలని చెప్పేసి అని ఏమంటారు, వానికి 2.5 ఇయర్స్ ఆటగానే వాడికి ఏం చెప్పినా రాదు, వాడికి పంపించేస్తారు స్కూల్లోకి. ఆడు వాష్రూమ్ పోవడం చెప్పరాదు, ఆకలి అవుతుందని చెప్పరాదు, వాటర్ దాహం వేస్తుందని చెప్పరాదు, ఆడికి నొప్పి వచ్చినా చెప్పరాదు. ఆ ఏజ్లో వాడికి స్కూల్కి పంపిస్తే అది ఏం చేస్తాడు ఆ స్కూల్లో చెప్పండి? మీ పనుల కోసం అని వాడిని స్కూల్కి పంపిస్తే మీ పని అయిపోయిందిగా, మీ పని చూసుకుని వస్తే అయిపోయింది అనుకుంటున్నారా? ఆడి భవిష్యత్తు ఏంది? ఆడి భవిష్యత్తు అంటే ఎర్లీగా పంపించడం కాదు. ఆడి భవిష్యత్తు అంటే మీరు వాడికి టైం కేటాయించి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఏం జరుగుతుంది ఆయనకి చిన్న వయసులో కాదు, ఎర్లీ ఏజ్లో మీరు నేర్పించేది కూడా రేపు రోజున దాన్ని గుర్తుంచుకొని దాన్ని ఎలా ఉండాలనే పద్ధతి నేర్చుకుంటాడు. ఎర్లీ ఏజ్లో మీరు వానితో లేనిది వాడు మీకు మంచి చెడు ఇంకేం చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను, నేను బాబుని స్కూల్కి పంపిస్తాను. స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ స్కూల్లో ఎలా ఉంది, స్కూల్లో టీచర్స్ ఏమైనా అంటున్నారా, తిడుతున్నారా, కొడుతున్నారా, క్లాసెస్ చెప్తున్నారా, అండ్ ఐఎంఎస్ వాళ్ళు ఈ వాష్రూమ్ తీసుకెళ్తున్నారా, తినిపిస్తున్నారా, లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారా, ఇవి కదా మనం పిల్లల్ని అడిగి తెలుసుకోవాల్సింది. చెప్తాడు పిల్లవాడు కూడా చెప్తాడు, ప్రతిదీ చెప్తాడు అక్కడ ఏం జరిగింది అనేది. మనం ప్రతిదీ కూడా మనం చిన్న చిన్న వాళ్ళ దగ్గర అడగలేం. బట్ ఏదైతే మేజర్గా ఉందో మనం అడగాల్సిందే కదా. మనం ఫస్టే అడుగుతాం పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు, ఇవి చేస్తారా, ఇవి చేయరా, ఓకేనా, వాళ్ళు ఓకే అంటేనే కదా మనం పిల్లల్ని పంపిస్తాం. అలాంటి వాళ్ళు చేయకపోతే మనం క్వశ్చన్ చేయాల్సిందే కదా. పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు హోంవర్కే రాయాలి, స్కూల్లో చదవాలంటే పిల్లోడు అండి ఆడిపోయి నెల రోజులు అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఆడికి ఇప్పుడిప్పుడే కదా లోకజ్ఞానం తెలిసేది. వాడు ఇప్పటికిప్పుడే రాయి అంటే రాయగలుగుతాడు? లేదు కదా, టైం తీసుకుంటుంది కదా. ఏ అంటే ఏ అనగానే రాయి ఒక్కసారి చూపించిన తర్వాత రాయండి అంటే వాడు ఎక్కడి నుంచి రాస్తాడు? సెన్స్ మేడం, ఆ మేడం ఎవరు కానీ సెన్స్ అనేది ఉందా? సారీ టు యూజ్ దిస్ వర్డ్స్. అండ్ ఎవరినైనా క్రిటిసైజ్ చేసినట్టు కూడా అనిపించడం, ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఈస్ నాట్ ద వే టు టీచ్ స్టూడెంట్స్ అట్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్లో కొట్టి తిట్టి చెప్తే నేర్చుకునే రోజులు కాదు ఇవి. దిస్ ఈస్ అ వే, డిఫరెంట్ వే. ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే టైంలో నేర్చుకుంటారు, కొడితే తిడితే నేర్చుకోరు. ఆ నేను వీడియో చేస్తున్నప్పటికీ కూడా నాకు ఆ పిల్లోడే గుర్తుకొస్తాడు. ఇంకా వాడు ఎంత అరుస్తున్నాడు పాపం. హోంవర్క్ చేసావంటే చేస్తా అన్నాడు. అంత భయపెట్టి ఆడు చివరి కుప్పలు కూలిపోయి నీ చేతిలోనూ నీ వాళ్ళలోనే పడిపోయాడు. అప్పుడు క్రిమినల్ మైండ్ అనేటిది అప్పుడు 90s ఎలా ఉండంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే మార్కులు తక్కువ ఉంటే ఎక్కువ దిద్దడము, లేదంటే కాపీ కొట్టి పాస్ అవ్వడము, లేకపోతే ఆందోళన చూసి పాస్ అవ్వడం, ఇందాలో చూసి పాస్ అవ్వడము. అప్పుడు స్ట్రాటజీ క్రిమినల్ మైండ్ అంటే ఇవే. ఇంతవరకే కాపీ కొట్టడము, ఏదో మార్కులు దిద్దడము, సైన్లు పెట్టడము. దిస్ ఈజ్ ద క్రిమినల్ స్టేజ్ అనేది. అది ఆ ఏజ్లో క్రిమినల్ స్టేజ్ అంటే ఏం లేదు, వేసేయడమే. అంటే పిల్లలు కూడా ఎందుకు అలా తయారవుతున్నారంటే ఇక్కడి నుంచే కదా, ఈ సిస్టమ్ నుంచే వాళ్ళు అలా తయారవుతున్నారు. కానీ ఏదేమైనా ఆ బాబుకు నువ్వు చేసింది మాత్రం చాలా ద్రోహం. ఆ బాబుకు నువ్వు చేసింది అది మామూలు కాదు. ఆ పేరెంట్స్కి నువ్వు ఎంత శోకసంద్రం మిగిలించావంటే ఆ బాధ వాళ్ళకే తెలుసు, ఆ బాధ నీకు తెలియదు. టీచర్స్ ఎవరికైనా చెప్తున్నాను, ప్లీజ్, వాళ్ళు నేర్చుకోలేదంటే ఈరోజు అవ్వతే రేపు నేర్చుకుంటారు, రేపు కాదు ఇంకా తర్వాత నేర్చుకుంటారు. కొడితేనో తిడితేనో నేర్చుకుంటేనే ప్రయోజకులు అవుతారనంటే ప్రతి చోట అదే జరుగుతుంది. పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించండి. పిల్లల్ని స్కూల్కి పంపించాక, ఇంటికి తీసుకొచ్చాక ఏం జరిగింది అన్నది కూడా అడిగి తెలుసుకోండి. ఆ బాబుకు జరిగింది మళ్ళీ ఇంకెవరికి జరగకూడదు. అండ్ టీచర్స్ అది మాత్రం ఆవిడ చేసి మాత్రం చాలా తప్పు, మళ్ళీ ఎక్కడ జరగకూడదు. పిల్లలకు కూడా ఎల్కేజీగా కేజీల బుక్స్ ఏదైతే నెససరీ ఉన్నాయో అవి మాత్రం బ్యాగ్లో పెట్టి పంపించండి. ఇలాంటి ఇంట్లో పెట్టుకోమంటే ఇంట్లో పెట్టుకుంటారు పేరెంట్స్. ఇలాంటి మీరు స్కూల్లో పెడతానంటే స్కూల్లోనే పెట్టండి. కొన్ని ఆడ స్ట్రెస్కి ఆ ఏజ్కి కేజీలు మోస్తున్నంత వెయిట్ ఇప్పుడు పిల్లలు మొయ్యాలంటే మొయ్యలేరు. అది వాళ్ళతో కాదు. అదేం చేస్తాడు, అన్ని చేతులు ఎత్తేస్తాడని చదువుకొని అంటాడు. వాడు ఇంకో మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. 10th క్లాస్కి ఇద్దరు పిల్లలు ఎలా తయారయ్యారు నల్గొండలో, వాళ్ళు ఎందుకు అట్లా అంటే అంతే. పేరెంట్స్ కూడా గమనించే అది ఒక్క వ్యవస్థతో కాదు, అన్ని వ్యవస్థలకు సంబంధించిన పొరపాట్లు ఉంటాయి. బట్ అది గమనించాలి. బట్ ఏదేమైనా ఆ చిన్న పిల్లడి విషయంలో మాత్రం ఆ లీడ్ చేసింది మాత్రం ఆ టీచర్ చాలా అంటే చాలా తప్పది. అండ్ బెటర్ ఇంకా మళ్ళీ ఇలాంటి ఎక్కడ పొరపాట్లు జరగకూడదని పేరెంట్స్ గమనించాలి, అండ్ టీచర్స్ కూడా గమనించాలి. అండ్ నా మాటల వల్ల ఎవరైనా డిసప్పాయింట్ అయినా, హర్ట్ అయినా,
ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా ఐఎమ్ రియలీ సారీ. బికాస్ ఎందుకంటే ఆ పిల్లోడు బాధ చూసి మాట్లాడాలి అనిపించింది. థ్యాంక్ యూ.